కాచుటకు నేను అర్హుడనా, నేను అర్హుడనా. ఘోర పాపినైనా నన్ను మన్నించుటకు నేను అర్హుడనా, నేను అర్హుడనా. వేదనను భరించి అవమానం సహించి నా కొరకు సిలువలో ప్రాణమును అర్పించుటకు నేను అర్హుడనా. నన్ను పరమున చేర్చుటకు నీవే నాదరి చేరితివి. నాకు విడుదల నిచ్చుటకు నా దోషములను మోసితివి. నా శాపము తొలగించుటకు నీవే పాపముగా మారి నన్ను శుద్ధుని చేయుటకు నీ రక్తము చిందించితివి. నాలో ఊపిరి నిలుపుటకు నీ తుది శ్వాస వీడితివి. ఇంత ప్రేమ చూపుటకు నీ అర్హుడనా. నాలో ఊపిరి నిలుపుటకు నీ తుది శ్వాస వీడితివి. ఇంత ప్రేమ చూపుటకు నీ అర్హుడనా. కంటి పాపవలె నన్ను కాచుటకు నేను అర్హుడనా, నేను అర్హుడనా. అల్పుడను నన్ను కరుణించి రక్షణ కవచము నాకిచ్చి యోగ్యుడవంటు నన్ను పిలచి నీ వారసునిగా చేసితివి. అర్పింతును దేవానికే సర్వఘనత ప్రభావములు. నా జీవిత పర్యంతము నీ దాసుడనై బ్రతికెదను. నీ చరణములను హత్తుకుని అత్తరి చేరుకొందునయా. నీ మహిమా కాంతులలో నివసింతునయా.
కొరకు సిలువలో ప్రాణమును అర్పించుటకు నేను అర్హుడనా. మీరు అలాగే కూర్చోండి అన్న, ఎవరి పొజిషన్ లో వాళ్ళు ఒకసారి అలాగే కూర్చోండి, లేవద్దు. ఒకసారి లైట్స్ ఆన్ చేయండి అమ్మ, ఎవరి పొజిషన్ లో వారు అలాగే ఉండండి. ఒక్కసారి ఒకసారి లైట్స్ ఆన్ చేయండి నాన్న, అలాగే ఉండండి మీరు. గర్ల్స్ గర్ల్స్ ఎవరి పొజిషన్ లో ఒక్కసారి అందరూ కూడా ఎంతమందికి సంతోషం. ఈ యొక్క కార్యక్రమం సంతోషంగా ఉన్న వాళ్ళు ఒకసారి ఇప్పుడు కూర్చి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. నిజంగా చిన్న బిడ్డలు ఎంతో ప్రయాసపడి, అయ్యా ఒకసారి పైకి రండి సార్, ఎంతో ప్రయాసపడి మరి బడుగు వాళ్ళంక నుంచి మన మధ్యకు బిడ్డలందరినీ అయ్యగారు పిల్లలు వాళ్ళ యొక్క టీం